ఎలా వెళ్ళాలి? ఇక్కడ క్యాబ్ సర్వీస్ తక్కువగా ఉంటుందని బ్రదర్ ముందే చెప్పాడు కదా. నిన్ను అడిగానా? వర్షం పడేలా ఉంది. నీతో చెప్పిందా? ఆకాశం ఏమీ అమ్మాయి కాదు అన్నీ చెప్పకుండా చేయడానికి. వర్షం వచ్చే ముందు మెరుపులు వస్తాయి, మెరుపులు వచ్చే ముందు మేఘాలు వస్తాయి. కానీ నువ్వు మాత్రం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. అనుకోకుండా జరిగింది. ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా దీప్ ఇంటికి వెళ్తున్నారు అని. నువ్వు నాతో చెప్పావా? ఆయన నీతో నాకు ఆర్గ్యుమెంట్ ఎందుకులే. నేను ఆగింది నీతో ఆర్గ్యూ చేయడానికి కాదు, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి. నేను అడిగానా? అడుగుతావని ఆగాను. అవసరం లేదు. పోనీ నేను ఇస్తాను. అవసరం లేదు. ఓ పని చేద్దాం, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. లిఫ్ట్ లిఫ్ట్ అని చేయడు పెట్టు, నేను స్కూటీ ఆపుతాను. బంజారా హిల్స్కి వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా అని అడగండి. నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రండి అంటాను. నీ జీవితం అంతా ఇలా కథలు రాసుకోవడమేనా? రాసిన ప్రతి కథ నిజమవుతుంటే రాయడంలో తప్పే ఉంది. అసలు ఏంటని బాధ? ఈ టైంలో ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. పైగా ఇది నీ స్కూటీ. పోనీ నన్ను డ్రైవర్ అనుకోండి. స్కూటీకి డ్రైవర్ ఉంటాడా? మీరు తలుచుకుంటే ఎలాంటి వారైనా ఎలాంటి వెహికల్ కైనా డ్రైవర్ అయిపోతారు. సెట్ అయ్యరా? సూటిగానే చెప్పాను, మీకు మాతో వచ్చే ధైర్యం లేదు. నువ్వు రెచ్చగొట్టినా నేను రాను. ఓకే లిఫ్ట్ అనుకో, నేను పరాయి అనుకో. ప్లీజ్ ఎక్కువ, వర్షం పడితే ఇద్దరం ఇరుక్కుపోతాం. ఇంటి దగ్గర మీ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. రా చూసినా. నువ్వు లిఫ్ట్ ఇచ్చేవాడివి, నన్ను పేరు పెట్టి పిలవకు. సారీ మేడం, మీ పేరేంటో చెప్తారా? లిఫ్ట్ ఇచ్చే మనిషికి లిఫ్ట్ తీసుకునే మనిషికి పరిచయాలు అవసరం లేదు, పేర్లు అసలే అవసరం లేదు. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. ఓకే రండి ఎక్కండి. ఎక్కరా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏంటి చాలా కష్టపడుతున్నట్టున్నావు. దేనికి? నన్ను నమ్మించడానికి. నిన్ను నమ్మించడం ఏంటి? నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు. నాకు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, అలాగే నా మనసులో ఎవరికి స్థానం లేదు. నీకు కూడానా? నాకంటే అదే, నీ మనసులో స్థానం నీకైనా ఉందా, నీకు కూడా లేదా అని. తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకోకు. దీంట్లో తెలివే ఉంది. నాకు చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం చిన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. నేను ఎక్కడున్నా నా మనసులో నుంచి ఆ కూర మీద ఉన్న ఇష్టం మాత్రం పోదు కదా. పోకపోవచ్చు, అయితే ఏంటి? ఇప్పుడు నేను చిక్కుడుకాయ బయటపడేసి వీటి మీద ఇష్టం పోయింది అంటే నువ్వు నమ్ముతావా? నమ్మను. మరి వస్తువు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన మనసులో ఉన్న ఇష్టం పోతుందా? నువ్వేం అడగాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో అర్థమవుతుందా? ఎస్, ఒకప్పుడు మా బావ అంటే చాలా ఇష్టం, ప్రాణం కూడా. అందుకే మా బావ ఇచ్చిన వస్తువులని నా దగ్గరే జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఇష్టం పోయింది, అవసరం లేదనిపించింది. ఇంకా గట్టిగా మాట్లాడితే మా బావ మీద నాకుంది ప్రేమ కాదు, పంతమని నేను రియలైజ్ అయ్యాను. ఇంకా అలాంటప్పుడు మా బావ వస్తువులు నా దగ్గర ఎందుకు ఉండాలి? అందుకే ఇచ్చేశాను. నాకు ఒకటి చెయ్యాలి అనిపించింది, చేశాను. దీనికి ఒకరి ఇష్టంతో సంబంధం లేదు, కేవలం ఇది నా నిర్ణయం మాత్రమే. నువ్వెలా అర్థం చేసుకుంటావు అనేది నీ ఇష్టం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా మనసులో ఎవరికి స్థానం లేదు అని చెప్పాలను. ఆకాశం నుంచి పడ్డాడు. నా కోసమే నేను బ్రతుకుతాను, ఇలా ఒంటరిగానే బ్రతుకుతాను. వెరీ గుడ్. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంకెవరి జీవితాలు నాశనం అవ్వకుండా ఉంటాయి. మాటలతో మనుషుల్ని బాధ పెట్టడం నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో. జోస్నా, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. ఏంటి బాబు ఇది? నీ కారణంగా జ్యోత్స్న ఎంత ఇబ్బంది పడుతుందో నీకు అర్థమవుతుందో లేదో కానీ మాకు అర్థమవుతుంది. నేనేం చేశాను మేడం? నువ్వు పెళ్లి రిజెక్ట్ చేస్తున్నాను అన్న దగ్గర నుంచి నా కూతురు మాకే కొత్తగా కనపడుతుంది. ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు, సరిగ్గా భోజనం చేయడం లేదు, నిద్రపోవడం లేదు. రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. కార్తీక్ జ్యోత్స్నకి ఇచ్చిన వస్తువులన్నీ తిరిగి చేస్తుంది. అది మంచి విషయమే కావచ్చు, కానీ అది పడే వేదన నేను చూడలేకపోతున్నాం బాబు. మీరు చెప్పినవన్నీ నిజమే మేడం, ఇవన్నీ నా కళ్ళ ముందే జరుగుతున్నాయి. నీ కళ్ళ ముందు జరగడం కాదు, నీ వల్లే జరుగుతున్నాయి బాబు. నా వల్ల? ఒక రకంగా చెప్పాలంటే నువ్వే దాన్ని బాధ పెడుతున్నావు. సరే మేడం, మీరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. అడుగు సూరజ్. సూరజ్ అనేవాడిని పక్కన పెట్టండి. జ్యోత్స్న మనసులో కార్తీక్ గారు ఉన్నారని మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నప్పటి నుంచి చెప్పింది మీరే కదా. అవును బాబు. కార్తీక్ గారు దీప గారి మెడలో తాళి కట్టిన తర్వాత ఇంకా కార్తీక్ గారు జ్యోత్స్నకి భర్త కాలేరు అన్న విషయం మీకు అర్థమై ఉంటుంది కదా. అర్థమైంది. ఆ తర్వాత మీరు ఏం చేశారు? ఆ తర్వాత అంటే జ్యోత్స్న ఇంకా కార్తీక్ గారిని మర్చిపోకుండా ఉంది అని తెలిసిన తర్వాత కూడా జ్యోత్స్నని మార్చడానికి మీరే ప్రయత్నం చేయలేదా? చేశాం. ఏం చేశారు? నచ్చ చెప్పాం. ఇంకా ఏం చేశారు? అయినా వినకపోతే బెదిరించాం. ఇంకా ఏం చేశారు? కార్తీక్ పేరు నీ నోట్ నుంచి వచ్చిందంటే ఇంట్లోంచి గెంటేస్తామని చెప్పాం. జ్యోత్స్న మారిందా? లేదు.
మేము తనని మార్చలేకపోయాం. మీరు జ్యోత్స్నని మార్చలేకపోయారు అంతేనా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబు? మీరు ఇన్ని రోజులు ప్రయత్నించింది మనిషిని మార్చాలని, మనసును మార్చాలని ప్రయత్నించలేదు. అందుకే ఫెయిల్ అయ్యారు. రెండు ఒకటే కదా సూరజ్. రెండు ఒకటి కాదు సార్. మీరు మనిషిని మార్చాలని ప్రయత్నించారు, మనసుని మార్చాలని ప్రయత్నించలేదు. ఆ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు సూరజ్, నాకు అర్థమైంది. మా అత్త మామయ్య మనిషిని మార్చాలనుకున్నారు, నువ్వు మనసు మార్చాలనుకుంటావు, అంతే కదా? మరెందుకు సూరజ్ తనని పట్టించుకున్నట్టు ప్రవర్తిస్తావు? మార్చడం అంటే ఇలాగేనా? బాధ పెట్టే మనసుని మార్చాలి, మాట్లాడి కూడా మార్చొచ్చు కదా. జ్యోత్స్న ఏడుస్తుంది, అది నీకు కనపడుతుందా? ఈ రోజు జ్యోత్స్న బాధపడొచ్చుదనా, కానీ తన మనసు ఏంటో తనే అర్థం చేసుకున్న రోజు తన కళ్ళల్లో కన్నీళ్లు రావు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాకు జ్యోత్స్న అంటే ఇష్టం. తన నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అందుకే తన మనసుని మార్చాలనుకుంటున్నాను. మార్పు మొదలైంది. మీరు జ్యోత్స్నలో చూశాననే బాధ కూడా మార్పే. నిజంగా ఫోటోలు గిఫ్ట్లు వెనక్కి తిరిగిచ్చేస్తే తన మనసు మారిపోయినట్టు కాదు. నేను కోరుకున్న విధంగా తన మనసు మారినప్పుడు నాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకు అర్థమైపోతుంది. జ్యోత్స్నతో జీవితాంతం కలిసి బ్రతకగలిగేంత ప్రేమ నాలో ఉంది. అలాగే సూరజ్, జ్యోత్స్నని మార్చడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నా రెస్టారెంట్ గురించి మీకు బాగా తెలుసు, అందుకే ఉన్న విషయం సూటిగా మాట్లాడతాను. మీరిప్పుడు మీ రెస్టారెంట్ అమ్మాలనుకుంటున్నారు, మేమిప్పుడు మీ రెస్టారెంట్ని మా జ్యోత్స్న రెస్టారెంట్లో భాగంగా చేయాలనుకుంటున్నాం. సారీ శివనారాయణ గారు, దీన్ని నేను మీకు అమ్మలేను. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్. మీరు మాకు అమ్మొచ్చు, లేదంటే మా జ్యోత్స్న గ్రూప్లో భాగం చేయొచ్చు. నేను రెండు చేయలేను కార్తీక్ గారు. ఎందుకండి? ఎందుకంటే నేను ఆల్రెడీ వేరొకరికి ఈ రెస్టారెంట్ ఇస్తానని మాటిచ్చాను. ఎవరికి? మాకే. రండి మేడం గారు, కూర్చోండి. నేను రెస్టారెంట్ ఇస్తానని మాలిని గారికి మాటిచ్చాను శివనారాయణ గారు. మీరు మాటిచ్చారు, ఆ విషయం మాకు తెలియదు. కానీ పోటీయే కదా. మాకు మాటిచ్చిన మనిషి మీకెలా అమ్ముతాడు? ఇదంతా ఎందుకు సార్? అమౌంట్ ఎంతో చెప్పండి, మనం ఇప్పుడే అగ్రిమెంట్ చేసేసుకుందాం. లేదంటే దక్కించుకోవడానికి ఎంతమంది అయినా ఆశపడచ్చు. నేను మీకు మాటిచ్చాను, కానీ రెండు షరతులు ఉన్నాయి. ఏంటవి? ఈ రెస్టారెంట్ మా నాన్నగారి జ్ఞాపకం. దీంట్లో పనిచేసే వాళ్ళని మేము సొంత కుటుంబంలో మనుషులా చూస్తాం. ఈ రెస్టారెంట్ మీరు తీసుకుంటే స్టాఫ్ మాత్రం మార్చదు. వాళ్ళ జీవితాలు రూటున పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే రెండవది, దీన్ని రెస్టారెంట్ గా ఉంచుతామని నాకు మాట ఇవ్వాలి. గౌరీప్రసాద్ గారు, మీ డీల్ మాకు ఓకే. ఏంటి ఓకే శివనారాయణ గారు? ఆయన అమ్ముతానని చెప్పింది మాకు. అమ్ముతాను అన్నారు, కానీ షరతులు విన్నారుగా. ఆ నిబంధనలకు లోబడి కొంటారంటే కొను. ఎలా కొనాలో నా కోడలికి తెలుసు, ఏం చేయాలో నా మనవరాలికి తెలుసు. వారిని ఈ రెస్టారెంట్ మనం కొంటున్నాం. దీపా, ఈ రెస్టారెంట్ మనది అనిపించుకునే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏం చేస్తారో చేయండి. మాతో మీకు పోటీ పనికిరాదు శివనారాయణ గారు. అది మా వాళ్ళు చూసుకుంటారులే మాలిని గారు. వీళ్ళు ఎంత సమర్థులో, వీళ్ళ చేతిలో ఓడిపోయిన మీకు కొత్తగా ఏమీ చెప్పనవసరం లేదు. మాటలు ఘాటుగానే వస్తున్నాయి. మనుషులు బట్టి మాటలు వస్తాయి. అమ్మ దీప, మన కంపెనీ సీఈఓ నువ్వే కదా. నాకు ఈ రెస్టారెంట్ కావాలి. మీరంతా ఏం చేస్తారో చేయండి. మీరే నా బలం, మీరే నా గెలుపు. నేను బయట ఉంటాను, మీరు కానీ. అమ్మ మారని, అగ్రిమెంట్ రాయించుకుని రా. బయట నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. గౌరీప్రసాద్ గారు, అగ్రిమెంట్ పేపర్స్ తెప్పించండి. నీ చెప్పిన షరతులు మీకు ఓకే కదా? వాటిని ఎలా ఒప్పుకుంటాం గౌరీప్రసాద్ గారు? ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు చెప్పండి? మా నాన్నగారు రెస్టారెంట్ కట్టించారు, స్టాఫ్ నా ఫ్యామిలీ. ఈ రోజు రెస్టారెంట్ కష్టాల్లో ఉందంటే ఆ స్టాఫ్ కరెక్ట్ గా లేకపోవడం వల్లే కదా. రెస్టారెంట్ ని నష్టాల్లోకి తీసుకొచ్చిన అదే స్టాఫ్ తో రెస్టారెంట్ ని కంటిన్యూ చేస్తే మేము నష్టాల్లోకి కదా వెళ్ళేది. అది కదండి. నాకు తెలిసి మీ ప్రపోజల్ ని ఎవరు ఒప్పుకోరు. నేను ఒప్పుకుంటాను. అవును గౌరీప్రసాద్ గారు, మీ షరతులకి నేను ఒప్పుకుంటున్నాను. దీపా, రెస్టారెంట్ కొనడం అంటే ప్లేట్ ఇడ్లీ కొన్నంత ఈజీ కాదు. రెస్టారెంట్ నడపడం అంటే కూడా అగ్రిమెంట్ రాయించుకునేంత ఈజీ కాదు మాధవి గారు. నా మీద పంతానికి పోయి షరతులకి ఒప్పుకుంటే నష్టపోయేది మీరే, నష్టాన్ని కూడా లాభంగా మార్చగలరు అని ముందు మాట తీసుకుంది నేను. నాకే కావాలి. మాట తీసుకున్నా మీరు షరతు ఒప్పుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలన్నది ఓనర్ ఇష్టం. మీ దగ్గర నిజాయితీ నేర్చుకోవడానికి రాలేదు, మీతో వాదించడానికి అసలు రాలేదు. గౌరీప్రసాద్ గారు, అగ్రిమెంట్ తెప్పించండి. సారీ మాలిని గారు,
నేను ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నేను మాలిని గారికి మాట ఇచ్చాను, అలాగని స్టాఫ్కి అన్యాయం చేయలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నన్ను సొల్యూషన్ చెప్పంటారా? చెప్పండి. స్టాఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని ఎంచుకోవాలనేది వాళ్ళకే వదిలేద్దాం. ఈ ఐడియా చాలా బాగుంది బ్రదర్. అప్పుడు ఎవరు గొడవ పడాల్సిన అవసరం లేదు. గౌరీ ప్రసాద్ గారు, మీరు మీ స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయండి, మేము వాళ్ళతో మాట్లాడతాం. మాలిని గారు మీకు ఓకేనా? ఓకే. మీ స్టాఫ్ ని నిజాయితీ పనులు మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను నిరూపిస్తాను. అప్పుడైనా మీకు అమెజాన్ ನನ್ನ ಪುಟ್ಟ ಜಂಗ್ಲಿಗೆ ఆరోగ్యం బాగుంటుందా? ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఇక మీదట కూడా బాగానే ఉంటుంది. చూడాలి, ఓటమి నేను తట్టుకోలేవులే. అది నీకు బాగా అలవాటు కదా, నువ్వు కూడా అలవాటు చేసుకుంటావు. అంత కష్టం మా వాళ్ళు నాకు ఇస్తారని అనుకోవట్లేదు. అతి నమ్మకం అంత మంచిది కాదు. నా మొదటి పెట్టుబడి నమ్మకమే. దాన్ని నేను కొందామని వచ్చాను. నువ్వు సరిపో, కాసేపట్లో తేలిపోతుందిలే. నా వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, నా కోడల గురించి కూడా నీకు తెలుసు కదా. అడ్డదారిలో గెలవడం నీకు అలవాటే కదా. గెలుపుకు నీతుండదని నువ్వే నాకు ఎప్పుడో చెప్పినట్టున్నావు. నీ గెలుపుకి నీతుండదని చెప్పాను. సరే, సొంత విషయాలు మాట్లాడుతున్నావా? సొంత విషయాలేంటి? ఇంటి విషయాలు. నేను పరాయి వాళ్ళతో నా ఇంటి విషయాలు ఎప్పుడు పంచుకోను. వియంకుడిగా కాకపోతే స్నేహితుడు అనుకో. స్నేహానికి ఏనాడో నువ్వు సమాధి కట్టావు. నువ్వు ముసుగు కప్పుకున్న దొంగ. నా ముసుగు తీయడం కాదు, ఇలా ప్రతి చోట నాతో పోటీకి దిగుతుంటే నీకు అడ్రస్ లేకుండా చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తావు? నీ మీద గెలిచి. నేను ప్రతిసారి ఓడిపోను శివనారాయణ. చూద్దాం, ఈ రెస్టారెంట్ ని మేమే కొంటామని ముందుగానే చెప్పాను. ముందు ఎవరు వచ్చారని కాదు దక్షిణమూర్తి, ఎవరు దక్కించుకున్నారనేది ముఖ్యం. అది చూద్దాం. గెలుపు నాదే, నాది కూడా అదే మాట. అర్థం చేసుకోండి. మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఇది. మేడం, నా స్టాఫ్ నిర్ణయమే నా నిర్ణయం. వాళ్ళంతా ఎవరిని సెలెక్ట్ చేస్తారో నా రెస్టారెంట్ వాళ్ళకి ఇస్తాను. మీలాంటి ఓనర్ దొరకడం వీళ్ళ అదృష్టం గౌరీ ప్రసాద్ గారు. సరే, మీ మాట మీదకే వస్తాను. చూడండి, నా పేరు మాలిని. డిఎం రెస్టారెంట్స్ మావే. నేను ఈ రెస్టారెంట్ కొనడానికి వచ్చాను. వీళ్ళ ప్రతిపాదన ఏంటి అంటే, ఈ స్టాఫ్ తోనే రెస్టారెంట్ రన్ చేయాలి. మేము రెస్టారెంట్ కొన్న తర్వాత మా స్టాఫ్ తోనే రన్ చేయాలి అనుకుంటాం కదా. అందుకే మీ అందరినీ నేను జాబ్ లో నుంచి తీసేస్తున్నాను. ఉన్నట్టుండి జాబ్ పోతే ఎవరికైనా కష్టమే. అందుకే మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపను. ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాను. ನೀವು ಗೋಡ್ ಸರ್, ನಾನ್ ನಿಮ್ಮ ಗೋಡ್ ಫ್ಯಾನ್. ఇంకా పెంచొచ్చు కూడా. ఇక్కడ పని చేస్తూ 5 లక్షలు సంపాదించాలంటే మీకు చాలా టైం పడుతుంది. అదే 5 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారనుకోండి, ఆ డబ్బుతో వేరే బిజినెస్ చేసుకోవచ్చు. లేదు, ఆ డబ్బు మీ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీరు వేరే రెస్టారెంట్ లో చేరొచ్చు. మీ అవసరాలు మీకు ఉంటాయి కదా, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇంటి మీద అప్పులు, ఇంకేమైనా ఉండొచ్చు. ఒకేసారి ఇంత డబ్బు రావడం అనేది మీకు ఉపయోగపడుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాల్ని మార్చొచ్చు. నేనా? నేను జోష్నా రెస్టారెంట్ సీఈఓని. నువ్వు జోష్నా రెస్టారెంట్ చైర్మన్ గారి మనవరాలివి.